నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు మాసప్ ట్యాంకులోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు మెఫ్మా ఆర్పీల ఆందోళన నెలకు 20,000 జీతంతో పాటు పెండింగ్ సాలరీ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుంది యాసంగి పంట సాగు కోసం నిజాం సాగర్ నీటిని విడుదల చేసిన మంత్రి ఉత్తమ్ జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడం హేయమైన చర్య మీడియా రిపోర్టర్పై దాడికి నిరసనగా మెట్పల్లిలో ఎలక్ట్రానిక్ మీడియా రాస్తారోకో మెట్పల్లి మెప్మా విభాగం ఆర్పీల ముందస్తు అరెస్టు 30 మంది ఆర్పీలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించిన పోలీసులు మాసప్ ట్యాంకులోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు తెలంగాణ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగులు బీఆర్టీయూ ఆధ్వర్యంలో వేలాది మంది మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు గత 7 నెలలుగా జీతాలు రావడం లేదని ఆందోళనకు దిగిన ఉద్యోగులు వివోల మాదిరిగా సెపరేట్ బడ్జెట్ కేటాయించాలని 20,000 జీతంతో పాటు ఉద్యోగ భద్రత పీఆర్సీ అమలు చేయాలని అధికారుల ఒత్తిడిని తగ్గించాలని మెప్మా ఉద్యోగులు ఆందోళన చేపట్టారు భారీగా మోహరించిన పోలీసులు మెప్మా ఆర్పీలను అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు ఈ 7,000 ఇచ్చినా కూడా సార్ మేము అధికారుల దగ్గరికి మళ్ళీ బిచ్చబడుకున్నట్టు పోడే సాలరీ లేకుండా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మీ టూడర్ ఇట్లా అది ఇట్లా ఒక్క సర్వే మిస్ అయితే ఒక సర్వే కోసం మొత్తం నెల జీతం ఆపేస్తున్నారు. టూడర్ తీసుకోవడం రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు సార్ మమ్మల్ని అధికారులు. సర్వేలు కూడా గవర్నమెంట్ ఇంటెన్షన్స్ చేస్తాం సార్ 100%. సివియర్ ఇష్యూ హెల్త్ ఇష్యూ ఉంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి సార్ అని చెప్తున్నాము. అట్లాంటప్పుడు కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది చేస్తారు సార్. అదొకటి రిక్వెస్ట్ సార్. ప్రతి గవర్నమెంట్ సర్వే మేము సిద్ధంగా ఉన్నాం సార్ చేయడానికి. కాకపోతే మాకు లోకల్లో కూడా చాలా ఈజీ చేయడం ఎక్కువ. థ్యాంక్ యూ సార్. 2,000 మందిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిరు. మా బీఆర్టీయూ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఇలా కార్లకెళ్ళి దిగుతూనే ఉన్నాం, అరెస్ట్ చేసి లోపలేస్తున్నారు. మీడియా సమక్షంలో ఒక అబ్బాయి స్టూడెంట్ ఎగ్జామ్ ఉందట, వాళ్ళ అమ్మ వచ్చిందని చెప్పేసి వాడిని లోపలేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టిరు. ఇంత దుర్మార్గమైనటువంటి అరాచక పాలన రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు. వీళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్, మీ గవర్నమెంట్ వచ్చినాకనే 7 నెలలు పెండింగ్ ఉంది. 7 నెలల జీతాలు లేకపోతే బతుకుతారా? ఎవరన్నా బతుకుతారా? వాళ్ళు న్యాయంగా అడుగుతున్నారు. ఇప్పుడే ఇంతకు ముందు మెమోరాండం ఇచ్చినాం, సాయంత్రం లోపు రేపటి లోపు జీతాలు వేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండ్రు. వెంటనే 7 నెలల బకాయిలు రేపటి వరకు చూస్తాం. ఇవ్వకపోతే అసెంబ్లీ జరుగుతున్నా పర్వాలేదు, అసెంబ్లీ ముట్టడించడానికి కూడా మేము వెనకడుగు వేయమని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. అదే విధంగా మిగతా డిమాండ్స్ కు సంబంధించినటువంటివి పీఆర్సీలో భాగస్వామ్యం చేయడం కానీ, యూనిఫామ్ కానీ, అదే విధంగా మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి ఆర్పీలకి 7 నెలల నుంచి వాళ్ళ గౌరవవేతనం రావడం లేదు. ఈ ప్రభుత్వం ముద్దునిద్ర పోతా ఉంది. ఓ పక్కన పండుగలు చేసుకున్నారు, కానీ కనీసం పప్పన్నమైన తినడానికి ఆర్పీలకు అవకాశం లేదు. 7 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏమిటి అని చూసిన పాపాన పోలేదు. సరే, ఓ పక్కన ప్రభుత్వం పండుగ చేసుకుంటుంది, మన జీతాలు ఇవ్వలేదు, మన మర్చిపోయినట్టున్నది అని చెప్పేసి నిరసన తెలియజేసి ఇక్కడ మెమోరాండం చేయడానికి వస్తే కనీసం మొత్తం పోలీసులు ఒక ఆర్పీ వస్తే ఒక ఆర్పీ వెనకాల 5 పోలీసు వాళ్ళని పెట్టారు. అంటే ఇక్కడ ప్రభుత్వ పరిపాలన మొత్తం పోలీసుల చేతిలో అప్పచెప్పినట్టుగా కనపడతా ఉంది. నువ్వు రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు మాటలు చాలా చెప్పి అధికారంలోకి వచ్చినావు, నువ్వు వెంటబడుతున్నారు కార్మికులు ఉద్యోగులందరూ కూడా. నువ్వు చెప్పిన మాట అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నారు. మా ప్రధాన డిమాండ్లు ఈ రోజున 7 నెలల గౌరవ వేతనం వెంటనే రిలీజ్ చేయాలని, మరియు రాష్ట్ర వ్యాప్తంగా డ్రెస్ కోడ్, మరి 6,000 మందికి ఆరోగ్య భద్రత, మరియు మాకు కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మా డిమాండ్లను, ప్రధానమైన డిమాండ్లను ఇవ్వడం జరిగింది. మరియు వివోల మాదిరిగా ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయించాలని చెప్పేసి మా డ్రెస్ కోడ్, ఐడి కార్డు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఆర్పీలకు ఇవ్వాలని చెప్పి మా డిమాండ్లు
ఈ రోజున మా డిమాండ్ మన శ్రీధర్ సార్కి ఇవ్వడం జరిగింది. మరి వారం రోజుల్లోగా మా డిమాండ్ పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కూడా వారం లోపల మళ్ళీ ఖచ్చితంగా మేము ఇక్కడ ధర్నా చేసి అది చేస్తామని చెప్తాను. 6,000 మంది ఈ రోజున 3,000 మంది రావడం జరిగింది. మళ్ళీ ఉన్న 6,000 మంది కూడా మీరు రావడం జరుగుతుంది. ప్రధానంగా మా డిమాండ్లను వారం రోజుల్లో కూడా పరిష్కరించాలని మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున మా వాళ్ళందరినీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని, దేశంలో రైతులు పండించిన సన్నాలకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ అందించిన ఘనత తమకే చెందుతుందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం కామారెడ్డి జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ పోచారం, జుకాల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలతో కలిసి యాసంగి పంట సాగు కోసం నిజాం సాగర్ నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ గత 10 ఏళ్ల కాలంలో ఇరిగేషన్ శాఖను నాశనం చేసిందని, 1.81 లక్షల కోట్ల ఖర్చుతో తెలంగాణను తాకట్టు పెట్టి రుణాలు తీసుకొని ఖర్చు చేసి సాధించిందేమీ లేదని విమర్శించారు. తాము మాత్రం తమ సిద్ధాంతం ప్రకారం తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట సాగు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. అంటే మీరు ఏ సన్నాలు ఇచ్చినా మేము బోనస్ ఇస్తాం. కానీ మా సూచన రైతులకు ఏంటంటే మీరు తెలంగాణ సోనా గాని బీపీటీ గాని హెచ్ఎంటీ వేసుకోమని అగ్రికల్చర్ సైంటిస్ట్ చెప్తున్నారు. కొంత నాట్లు కూడా తొందరగా చెప్పి వారి సలహా చేస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకోవాలి, రైతులు దృష్టిలో పెట్టుకోవాలని మనం చేస్తూ వాళ్ళు ఏ సన్నాలు పండించినా ఈ ప్రభుత్వం 500 రూపాయలు బోనస్తో కొనుగోలు చేస్తుంది. ఈ సంక్రాంతి తర్వాత రైతు భరోసాకి పైసలు విడుదల చేస్తాము. నిన్న మొన్న కట్టిన డ్యాములు ఎలుగులిపోతున్నాయి. ఇది 1 ఏళ్ళు కట్టిన డ్యాము అట్నే ఉన్నది. అది మరి కట్టినోళ్ళు కూలిపోయిన వాళ్ళ జవాబు చెప్పాలి దీనికి. అదేవిధంగా మేము అగ్రికల్చర్ ఇరిగేషన్ కి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాం. మా టార్గెట్ మేము ముందు చెప్పినట్టుగా బడ్జెట్ కూడా చాలా అంటే మంచి స్థాయిలో బడ్జెట్ ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడైనా నీళ్లుండి కాస్ట్ బెనిఫిట్ రేషియో వర్కౌట్ అయ్యి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టి రాష్ట్రంలో వస్తుంటే మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గా టేకప్ చేస్తాము అని చెప్పి స్పష్టంగా హామీ ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీళ్లు ఆన్ ఆఫ్ పద్ధతిలో ఇస్తాము. 1 నీళ్లు పొదుపు చేసుకోవాలి, 2 ఆన్ ఆఫ్ పద్ధతిలోనే బెటర్ ప్రొడక్టివిటీ వస్తుందని చెప్పి మీ అందరికి తెలిసిన విషయమే. మరి ఇప్పుడు ఈ మంజీరా కింద నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అది పూర్తి చేస్తామని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను. అదేవిధంగా లెండీ స్కీమ్ తెలంగాణ మహారాష్ట్ర ఇంటర్ స్టేట్ స్కీమ్ కాబట్టి నేను ఏకపక్షంగా హామీ ఇవ్వలేను. అయితే నేను ఆ స్కీమ్ గురించి మహారాష్ట్ర అధికారులను కూడా మన దగ్గర ఇన్వైట్ చేయడము లేకపోతే నేను అక్కడ పోయి మాట్లాడడము చేసి అది ముందుకు పోయే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా. 10 నెలల్లో 55,000 గవర్నమెంట్ వేకెన్సీస్ నింపడం జరిగింది. అందులో 10 ఏళ్ల పాటు ఏమీ చేయని ఎన్నడూ చేయని ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ చేయలేదు. డిఎస్సి హోల్డ్ చేసి 11,000 మంది టీచర్ రిక్రూట్ చేశారు. అంటే గవర్నమెంట్ లోనేమో ఉన్న వేకెన్సీస్ పూర్తి చేస్తాము, బార్ ఫుటింగ్ లో చేస్తాము. ఓకే, ప్రైవేట్ సెక్టర్ లో మరి ఐటీలో గానీ ఫార్మాలో గానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గానీ మరొకటి గానీ పెట్టుబడులు ఆకర్షించి కొత్త కంపెనీలు, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, కొత్త ఐటీ కంపెనీస్, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టి ప్రైవేట్ రంగంలో కూడా మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విధంగా మరి మా ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి, మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు పనిచేస్తూ మీరు చూస్తున్నారు. కొన్ని 10,000 కోట్లలో పెట్టుబడులు వస్తున్నాయి, కొత్త కంపెనీలు వస్తాయి, ఉద్యోగాల పొజిషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మరి జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పాత బస్టాండులోని శాస్త్రి చౌరస్తా వద్ద ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి ప్రజలు వారధిగా ఉంటూ ఎన్నో సంచలనాలను వెలికితీస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిజాలను నిర్భయంగా సమాజం ముందుంచుతున్న జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. జర్నలిస్టులతో పాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొన్న హైదరాబాద్ లో సినీ హీరో మోహన్ బాబు గారు
మరి జర్నలిస్టులపై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. వారి కుటుంబ పంచాయతీ ఉంటే తీవ్ర గొడవ జరిగినందున వాళ్ళు పోలీస్ స్టేషన్లకు వెళ్ళటం జరిగింది. పోలీస్ స్టేషన్ నుండి ఇంట్లో కూడా గొడవలు జరుగుతున్నాయని విషయము జర్నలిస్టులకు తెలవడంతో మరి జర్నలిస్టులు ఇంటికి వెళ్తే మోహన్ బాబు గారు సినిమాలలో ఏదైతే గుండాయిజం ప్రవర్తిస్తున్నాడో మరి జర్నలిస్టులపై గుండాయిజం చేయడమే కాకుండా వారిని కొట్టడం చాలా బాధాకరము. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై మోహన్ బాబు కాదు ఇంకెవరైనా దాడులు చేస్తే రాజకీయ పార్టీలకు అతీతంగా జర్నలిస్టులకు మేము మద్దతు తెలుపుతాము. మరి మోహన్ బాబు గారి పైన అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదైందని వల్ల మేము పత్రికలలో చూసినాము. పోలీస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మోహన్ బాబు గారిని అరెస్ట్ చేసి జర్నలిస్టులకు ఏదైతే గాయాలైనాయో ప్రభుత్వ పరంగా వారికి ఉచిత వైద్యం అందివ్వాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మొన్న 2 రోజుల క్రితం జరిగిన మోహన్ బాబు గారి దుర్మార్గమైన చర్య, విలేకరులు అనేది దేశంలో జరుగుతున్న వార్తలు తీసుకుపోయి బయటకు చెప్పే విలేకరుల పని. అటువంటి విలేకరులు ఆ మైక్ ఉందుకొని దాంతోనే కొట్టుడు, ఆయన చాలా కీలకమైన దెబ్బతలుగుడు దుర్మార్గమైన పని. ఒక విలక్షణమైనటువంటి నటుడై కూడా ఎన్నో పాత్రలు పోషించి మరి విలేకరులు అంటే గౌరవం లేకుండా ఇప్పుడు సంజయ్ చేమిస్తున్నాడు విలేకరుని తెలియదని. విలేకరు దగ్గరికి వెళ్ళి మైక్ ఉంచుకున్నావు, నువ్వు మైక్ ఉంచుకున్నావు, విలేకరు తెలియకపోయింది. ఇంతకు దోచుకొచ్చానండి, ఆపాలి, నమస్కారం పెట్టాలి, నేను మళ్ళీ మాట్లాడతానండి, ఇప్పుడు నేను ప్రస్తుతం నేను మాట్లాడలేను అని చెప్తే వాళ్ళు నమస్కారం పెడితే వాళ్ళు వెళ్ళిపోతారు. అటువంటి పని చేయకుండా నీ మీ తండ్రి కొడుకుల పంచాయతీను ఇలా విలేకరుల మీద కోపం తీసుకొని వాళ్ళ కొట్టుడు చాలా అన్యాయం. ప్రాంతం నుంచి జగిత్యాల జిల్లా అదేవిధంగా కొరట్ల నియోజకవర్గం ప్రాంతం నుంచి విలేకరులకు అండగా మేము ఉంటాం. తప్పక విలేకరుల గౌరవం విలేకరులకు ఇవ్వాలి. వాళ్ళు ఉన్నరే విలేకరులు అంటేనే దేశం మీద జరుగుతున్న అన్యాయాలు కానీ మంచి కానీ ఏదన్నా బయటకు తీసే పరిస్థితి ఇలా విలేకరులకు ఉంటుంది కనుక మీ తగులాటలు ఇలా విలేకరులు కొట్టడం చాలా అన్యాయం అని చెప్పి ఖండిస్తున్నాం. విలేకరుల తరఫున ఖండిస్తున్నాం. ఇటువంటి అగాత్యం ఎక్కడ జరిగినా అదే కాకుండా ఇంకేం జరిగినా విలేకరుల మీద దానికి పూర్తిగా సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆయన దాడి అనేది అయ్యప్ప స్వామి అంటే ఆయన పాపం ఆయన పడి అయ్యప్ప స్వామి వట్టుడు కాదు, బలవంతుడు ఆయన అయ్యప్ప స్వామి. తప్పక ఆయనకు జరుగుతుంది, శాస్త్రి జరుగుతుంది. అయ్యప్ప మీద దాడి చేసినప్పుడు భగవంతుడి మీద దాడి చేసినట్టే కనుక ఈ దీక్షలు ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యప్ప దీక్షలో ఒక 40 రోజులు నిష్ఠతో నియమాలతో ఉంటారు కనుక ఓ భగవంతుడి స్వరూపులే కనుక వాళ్ళు అటువంటి మీరు చేసుకుని వచ్చిన భగవంతుడు తప్పక చూపిస్తాడని చెప్పి అనుకుంటున్నాను. రంజిత్ పై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. నిన్న మోహన్ బాబు గారు ఒక ఆడియో రిలీజ్ చేశారు. ఇది పబ్లిక్ ఇష్యూ కాదు, మా సొంత ఇష్యూ అన్నారు. పబ్లిక్ ఇష్యూ అంటే ఏమిటి? ఇంట్లో జరిగేదని పబ్లిక్ ఇష్యూ అంటారు. గేటు దాటిందంటే పబ్లిక్ ఇష్యూ. దానికి మా కవరేజ్ కన్నా రంజిత్ పై ఈ దాడిని బాగా ఖండిస్తున్నాం. చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని మా యూనియన్ తరఫున మేము కోరుతున్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ మున్సిపల్ మెప్మాప్ విభాగంలో పనిచేసే రిసోర్స్ పర్సన్లు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలుపునివ్వడంతో మెట్పల్లి మున్సిపల్ మెప్మా విభాగంలో పనిచేసే 30 మంది ఆర్పీలను అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆర్పీలు మాట్లాడుతూ గత 7 నెలలుగా ఆర్పీలకు ఇవ్వవలసిన గౌరవ వేతనం ఇవ్వడం లేదని, నెలకు 6,000 రూపాయల వేతనాన్ని గత ప్రభుత్వం ఇస్తుండేదని అన్నారు. ఆర్పీలు మహిళా సంఘాలనే కాక మున్సిపల్కు సంబంధించిన ప్రతి ఒక్క సర్వేలు ప్రభుత్వం ప్రకటించే పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ఎలాంటి సమయపాలన లేకుండా విధులు నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం ప్రకటించే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరవేరుస్తున్నామని, పేద మధ్యతరగతి మహిళల అభ్యున్నతికి పాటుపడే ఆర్పీ ఇలా గౌరవ వేతనాన్ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. మెట్పల్లి యూఎల్బీలో మేము రీసెర్చ్ పర్సన్గా పనిచేస్తాం. మేము ఇవాళ మాకు 7 నెలల నుండి జీతాలు రావడం లేదని మేము పై అధికారులకు ఫిర్యాదు చేసి అక్కడ హైదరాబాద్లో ధర్నా ఏర్పాటు చేసుకున్నాం. అక్కడికి వెళ్లకుండా మమ్మల్ని ముందస్తుగా మెట్పల్లిలోనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఖచ్చితంగా ఖండిస్తాం కదా, మా హక్కులను మా జీతాల కోసం మేము వెళ్తుంటే ఇట్లా ఆపడం న్యాయం కాదు కదా. సినీ నటుడు అల్లు అర్జున్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 4న రాత్రి పుష్ప 2 సినిమా
బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్కు బండి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ్ 9 సంవత్సరాలు గాయాల పాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు మనకు సమాచారం. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్పై కేసు నమోదయ్యింది. ఈ క్రమంలోనే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 20 మంది పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. హైదరాబాద్లోని నివాసం నుంచి ఆయనను పోలీసులు తమ వాహనంలో చిక్కడపల్లి పిఎస్కు తీసుకెళ్లారు. ఇదే ఘటనలో సంధ్యా థియేటర్పై కూడా కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటికే సెక్యూరిటీ గార్డ్ సహా థియేటర్ యాజమాన్యానికి చెందిన మరో 2 అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అల్లు అర్జున్ A2గా ఉన్నారు. BSN చట్టంలోని సెక్షన్ 105 ప్రకారము హత్య లేదా ప్రాణ నష్టం కేసు 118/1 వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. FIRలో నమోదు చేసిన సెక్షన్ల ప్రకారము స్టేషన్ బెయిల్ మంజూరు చేసే అవకాశం లేదు. ఈ సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే గరిష్టంగా 10 ఏండ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే హైకోర్టులో బన్నీకి ఇంకా ఊరట లభించలేదు. న్యాయస్థానం ఇంకా తీర్పును వెలువరించలేదు. బన్నీని పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. బన్నీ అరెస్టు వ్యవహారం సంచలనంగా మారింది. హీరో అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్టు పాలనకు అభద్రతకు పరాకాష్ట అని పేర్కొన్నారు. తొక్కిసలాట బాధితుల పట్ల తనకు పూర్తిగా సానుభూతి ఉందని, కానీ ఆ ఘటనలో వాస్తవంగా విఫలమైంది ఎవరని ప్రశ్నించారు. అల్లు అర్జున్కి నేరుగా ఎలాంటి సంబంధం లేని కేసులో ఆయనను ఒక సాధారణ నేరస్తుడిగా చూడటం సరికాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని ట్వీట్ చేశారు. ఇదే లాజిక్తో వెళ్తే హైడ్రా సృష్టించిన భయాందోళన కారణంగా హైదరాబాద్లో 2 అమాయకులు చనిపోయారని, దీనికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని స్పష్టం చేశారు. ఇక హీరో అల్లు అర్జున్ అరెస్టుతో టాలీవుడ్ షాక్కి గురైంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం కలకలం రేపుతోంది. అల్లు అర్జున్ని వైద్య పరీక్షల కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు బన్నీ అరెస్టు వార్త తెలియగానే విశ్వంబర షూటింగ్ నుంచి చిరంజీవి రద్దు చేసుకున్నారు. అక్కడి నుంచి ఆయన అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. మరోవైపు కాసేపటి క్రితమే నిర్మాత దిల్ రాజు చిక్కడపల్లి పిఎస్కి చేరుకున్నారు. అంతకు ముందే అల్లు అరవింద్, అల్లు శిరీష్, అల్లు అర్జున్ మామ పిఎస్కి వచ్చారు. సార్ మీరు ఏం ఆర్డర్ చేస్తారు? ఏం ఆర్డర్ చేయలేదు, ఎందుకంటే అర్థం మార్చుకుంటారు. బయట ఒక మనిషి పంపించమంటే సార్ నాకు తీసుకెళ్తాం తప్పలేదు, వెహికల్ తప్పలేదు, ఇదంతా తప్పలేదు. అది బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోతాం, తీసుకుని స్కూల్ నుంచి వాళ్ళని చేశారు. అది ఇది మీకు తప్పకుండా చెప్తున్నా, ఇది మంచి విషయం కాదు.
ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చేతిలో ఉండాలి. గుడ్ అయినా బ్యాడ్. సమగ్ర శిక్ష ఉద్యోగులు గత ప్రభుత్వం ఉన్నప్పుడు సమ్మె చేసిన సమయంలో హనుమకొండ జిల్లా ఏకశిల పార్క్ వద్ద ప్రస్తుత ముఖ్యమంత్రి కాంగ్రెస్ పీసీసీ హోదాలో వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం పాలనకి వస్తే 100 రోజులలో మీ సంఘ నాయకులను ప్రజా దర్బార్లో కూర్చుండబెట్టి సమస్యలపై చర్చించి టీ తాగినంత సమయంలో జీవో ఇప్పిస్తానని హామీ ఇచ్చారని, హామీ ఇచ్చి సంవత్సరం గడుస్తున్న ఎమ్మెల్యేలను మంత్రులను కలిసిన ఫలితం లేకపోవడంతో తాము నిరవధిక సమ్మెలో పాల్గొన్నామని, సీఎం ప్రభుత్వ అధికారులు మా సంఘ నాయకులతో చర్చలు విఫలం కావడంతో కస్తూర్బా గాంధీలో పాఠశాలలో బోధన జరగడం లేదని, ఓఎస్సీ సర్వేను బహిష్కరించామని, మధ్యాహ్న భోజన బిల్లు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు వెంటనే పే స్కేల్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ప్రభుత్వాన్ని దానిపై ఒత్తిడి తీసుకువస్తామని అన్నారు. మీ సంఘ నాయకులను పిలిపించుకొని చాయ్ దాగినంత లోపలనే మీకు జీవో ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఆ జీవో వస్తేనేమో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను కలవడం జరిగింది. మరి మొక్కని దేవుడు లేడు, తొక్కని కడపలేదు. మా బాధను ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోకపోతే గత 4 రోజుల్లో మేము నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అయినా ప్రభుత్వంకు ఏదో రకంగా చర్చలకు పిలిచి నామమాత్రంగానే చర్చ చేయడం వల్ల ఆ చర్చలను మేము విఫలం చేయడం జరిగింది. ఆ బహిష్కరించినప్పుడు ఇంత సేవ చేస్తున్నటువంటి మాకు ఎందుకు న్యాయం జరగదు? మరి హర్యానా, అరుణాచల్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో రెగ్యులర్ గా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉన్నారు. ఈ బంగారు తెలంగాణలో మాటిచ్చిన తర్వాత దాన్ని ఎందుకు నెరవేర్చాలని చెప్పేసి గత 4 రోజుల నుంచి మేము ఆడబిడ్డల సైతము మన పీటీఐలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, సిఆర్పీలు, ఐఆర్పీలు, బస్ సెంటర్ ఉన్నటువంటి వాళ్ళు, మరి యూఆర్ఎస్ లో, డిపిలో రకరకాల స్థాయిలో మేము పనిచేస్తూ మరి పేద విద్యార్థులకు ఈ విద్యా వ్యవస్థలో సహాయం చేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన మాట ఏమైంది? సంవత్సరం పోయింది, సంవత్సరం గడిచిపోయినా ఈ సమస్యకు పరిష్కారం లేదు. మరి నేను ఏమి అంటున్నానంటే మా ప్రధానమైన డిమాండ్ మీరు ఒప్పుకున్నారు. ఈ చర్చలు విఫలం కావడం జరిగింది. మీరు ఇంకా స్పందిస్తలేరు. దీన్ని చూసినట్టు ఏదో చిన్నగా అక్కడక్కడ అలజడి అనుకుంటారు. ఇది అలజడి కాదు, విప్లవం చేస్తాం. అవసరం అయితే విప్లవం చేస్తాం. ఇప్పటికే మాకు చాలా 20 సంవత్సరాలు ఓపికతో ఉన్నాం. ఇంకెన్ని సంవత్సరాలు? ఇప్పటికే సగం జీవితం పోయింది. మరి ఫ్యామిలీ సరిగా గడపలేకపోతున్నాము. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ వస్తే ఎంతో బాధతో ఆ తీసుకున్న అప్పుకు వడ్డీ కడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విద్యా వ్యవస్థలో కీలమైనటువంటి మాకు తక్షణమే న్యాయం చేయాలి. లేదంటే ఇప్పటికే PHDలో బోధన బంద్ అయింది, ఎంఆర్సీలకు తాళాలు పడ్డాయి, బయట సెంటర్లు బంద్ అయినాయి, అన్ని రిపోర్ట్లు బంద్ అయినాయి. కాబట్టి ఇంకా మా PHDలు ఓపిక బట్టి పిల్లలకు అక్కడ అన్నం పెట్టి కేర్టేకర్గా 3 నుంచి మేము నిరసన కార్యక్రమం పాల్గొనడం జరుగుతుంది. మీరు త్వరగా ఆ సమస్యలు పరిష్కరించకపోతే మొత్తం కేజీబీలో ఉన్నటువంటి పిల్లలతో సహా, మరి గవర్నమెంట్ పాఠశాలలో ఉన్న పిల్లలతో సహా రోడ్డెక్కే రోజు తప్పకుండా వస్తుంది. మీరు ఇంకానూ స్పందించకపోతే ఈ మా తీవ్రమైన ఉద్యమాన్ని చేసి సడక్ బంద్, బస్సులు బంద్, రైల్లో కరెంట్ కార్యక్రమాలు కూడా పెద్ద తెలంగాణ బిడ్డలమే కాబట్టి ఉద్యమం ఎలా చేయాలో మాకు నేర్పారు కాబట్టి మేము నేర్చుకున్నాం. కాబట్టి మేము యూఆర్ఎస్ కానీ, సిఆర్పీలకు కానీ, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ కానీ, కేజీబీబీ బృందం కానీ మొత్తము మేము అందరము 19,600 మంది ఉన్నాము. గత సంవత్సరంలో చేసి మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాసప్ ట్యాంకులోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు మెఫ్మా ఆర్పీల ఆందోళన.
నెలకు 20,000 జీతంతో పాటు పెండింగ్ శాలరీ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుంది. యాసంగి పంట సాగు కోసం నిజాం సాగర్ నీటిని విడుదల చేసిన మంత్రి ఉత్తమ్. జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడం హేయమైన చర్య. మీడియా రిపోర్టర్పై దాడికి నిరసనగా మెట్పల్లిలో ఎలక్ట్రానిక్ మీడియా రాస్తారోకో. మెట్పల్లి మెప్మా విభాగం ఆర్పీల ముందస్తు అరెస్టు. 30 మంది ఆర్పీలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించిన పోలీసులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.